హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వీడియో ఏంటంటే చెన్న మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. పూరికి కానీ చపాతీకి కానీ చాలా మంచి కాంబినేషన్ అండ్ సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. ఫస్ట్ అయితే చెన్నా తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ డే దాన్ని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక చిన్న ఆలు కూడా పొట్టు తీసి కుక్కర్లో వేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. అంతలోకి ఇందులోకి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఆనియన్ అండ్ టమాటోని ఇట్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇందులోకి బిర్యానీ స్పైసెస్ ఒక దాల్చిన చెక్క, లవంగము అండ్ ఇలాచి వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదిగో మనకి చెన్నా కూడా ఉడికిపోయింది మెత్తగా. 3 విజిల్స్ పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకోవాలి. ఇందులో బటర్ వేసుకుంటున్నాను. నేనైతే హోమ్ మేడ్ బటర్ యూజ్ చేస్తాను, అందుకే వైట్ కలర్లో ఉంది అది. అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని హీట్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాము. పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులో మనం ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ మిక్స్ చేసుకోవాలి. అండ్ బగారాకు కూడా వేసుకుంటున్నాను నేను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఈ మసాలా అంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఈ చెన్నాని కొంచెం ఇలా స్మాష్ చేసుకుంటున్నాను, అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. దీన్ని కూడా ఇందులో యాడ్ చేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం కారం కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూను. అండ్ గరం మసాలా కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసి అన్నీ మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. అంతే, 10 మినిట్స్ ఉడికిన తర్వాత సింపుల్గా టేస్టీగా మసాలా కర్రీ ఈజ్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.